కాళేశ్వరం దగ్గర అయితే భారీగా ఇసుక తరలింపు జరగడం జరిగింది. ఇదే ప్రభుత్వం కాళేశ్వరం పైన కానీ, అన్నారం బ్యారేజ్ పైన కానీ, మేడిగడ్డ బ్యారేజ్ పైన కుట్రలు చేస్తూ ఉంటే 800 కోట్ల రూపాయలకు విలువ చేసే ఇసుకనైతే పూర్తి స్థాయిలో కొట్టడానికి అయితే రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్, కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పడానికి ఆ ముచ్చట మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, మేడిగడ్డ బ్యారేజ్ పైన విష ప్రచారం చేయడం పైన కాన్సన్ట్రేషన్, అదేదో 7 నెలల నుంచి ఇదే బ్యారేజ్ కుంగిపోయిన బ్యారేజ్ మీద పెట్టుంటే ఈ పాటికి రిపేర్ అయిపోయేది. ఈ వృధాగా కింద విడుస్తున్న నీళ్లు కూడా ఇప్పటికి స్టోరేజ్ అయి ఉండేది. రాబోయే తసంగి కాలానికైనా రైతులకి ఇది అందేది. కానీ రేవంత్ రెడ్డికి ఇది మాత్రం శాతన కాదు. కానీ విష ప్రచారం చేయడానికి, ఎంపీ ఎలక్షన్ దగ్గరలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి మరోసారి గెలవడానికి ఎటువంటి పంతాలు దొరకనప్పటికీ మేడిగడ్డ కూలిపోయింది, కుంగిపోయింది అని చెప్పిన ఈ సర్కారు మరి అప్పటి నుంచి చూసుకుంటే మాత్రము ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఇదే రిపేర్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఆర్బీఐ నుంచి ఫండ్స్ రావడానికి, ఈయన దగ్గర డబ్బులు ఉన్నదానికి ఆ మేడిగడ్డని రిపేర్ చేయడానికి అయితే చాలా టైం ఉంది. మరి మీరు చెప్పిన దానికైనా అదే పరంగా ఒప్పుకుంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో అది కుంగిపోయిన దాన్ని ఎందుకు రిపేర్ చేయడం లేదు? 80,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇక పనికిరాదు. దీన్ని ఇంకో 60,000 కోట్ల రూపాయలు పెట్టేసి ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూల్చేసి ఒక పని అయిపోతుందని విష ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు వీళ్ళ విష ప్రచారం ఏదైతే చేశారో దాన్ని బయటికి తీయడానికి అయితే ఈరోజు ఆర్జీ టీవీ తెలుగు మీడియా అయితే ప్రెసెంట్ గా పనిచేస్తా ఉంది. మీరు నా వెనకాల చూసుకొనవచ్చు. అక్కడ కూలింది ఒక్కటే బ్రిడ్జ్ మాత్రమే, కూలుడు ఏం లేదు, జస్ట్ కుంగింది మాత్రమే. అలా కుంగడం వల్ల నీళ్లు పూర్తి స్థాయిలో మీరు చూస్తూనే ఉన్నారు, నీళ్లు ప్రవాహం అయితేనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి. టీఎంసీ నీళ్లు ఆపే ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇక పనికిరేదని చెప్పిన ఈ కాంగ్రెస్ సర్కార్కి అయితే విష ప్రచారం చేసుడు తప్ప మరొకటి లేదు. దీనికి తగ్గట్టుగా తీన్మార్ మల్లనే కానీ, లేకుంటే దగ్గర తొత్తు మీడియా ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా V6 వెలుగే కావచ్చు, వాళ్ళు రాయించుకునే పత్రికలే కావచ్చు, ఈ పరంగా చూసుకుంటే నా కళ్ళతోటి, నా మీడియాతోటి పూర్తి స్థాయిలో చూపెట్టడానికి అయితే ఈరోజు నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తా ఉన్నాను. ఇక దీంట్లో నీళ్ళే నిల్వవు, ఇక పూర్తి స్థాయిలో నీళ్లు నిలవడానికి అవకాశం లేదు. ఇది కూలుకుపోవడానికి ఆస్కారం ఉన్నది. దీన్ని కూల్చేయడానికి కేసీఆర్ కట్టిండు, 80,000 కోట్ల రూపాయలు తిన్నాడు అనుకున్న మాట్లాడినా రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి చదువుకున్నారా, లేకుంటే అడ్డాగోలుగా వచ్చి రాజకీయాల్లోకి ఏలేస్తున్నారా అనేది మనకి ఇక్కడ అవపడుతూనే ఉంది. ఇన్ని నీళ్లు ఈ వరుసగా గేట్లు ఎత్తేయడం తోటి నీళ్లు పోతూనే ఉంది. మరి అడుపరంగా చూసుకుంటే వర్షాలు మొదలవుతూనే ఉన్నాయి. ఇది ఎంత టక్కున, ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ పనిచేస్తేనే ఈ మేడిగడ్డ నీళ్ళలోని బ్యారేజ్లోని నీళ్ళు ఆపడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇది కనుక అక్కడ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేయకుంటే మాత్రము దీని కింద ఉన్న ఎన్నో గ్రామాలు పూర్తి స్థాయిలో నీళ్ళమట్టం అవ్వడానికి అయితే ఆస్కారం ఉంది. మరి రేవంత్ రెడ్డి దానిపైన ఏదైనా రిపేరింగ్ చేస్తున్నాడా అంటే అలాంటి పని చేయడానికి ఏదైతే ఈయన పూనుకోవడం లేదు. పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జికి ఇంకో 60,000 కోట్ల రూపాయలు ఆయనకు ఐసిఐసి బ్యాంకో లేకుంటే ఆర్బీఐ బ్యాంకో ఇచ్చుంటే మాత్రము దీన్ని 20 కోట్లకు పడగొట్టేసి 40 కోట్ల రూపాయలు అయితే జేబులో పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్లాన్ వేసుకునేటోడు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకున్న మీసాల పైన చేతులు వేసుకొని ఇక నేను అనుకున్న దాన్ని కూల్చేసినవరా అనుకునే ఒక ప్రాధాన్యతోటి వాళ్ళు సాగిళ్ళు. ఏ సర్కారు కూడా మనం 1949 నుంచి మన భారతదేశంలో ఏర్పడ్డ రాజకీయాలను చూసుకుంటే మాత్రము ఈ తీరుగా ఏ రాజకీయ నాయకుడు కూడా కట్టియలేదు. అటువంటిది కేసీఆర్ రైతుల కళను సాకారం చేయడానికి మాత్రమే ఇటువంటి గొప్ప బ్యారేజీని కట్టడం ఇదొక అద్భుతము, మనకొకటి అదృష్టము. అలాంటి దాన్ని రేవంత్ రెడ్డి రిపేర్ చేయడం అదృష్టంగా భావించి పని చేయాలి. కానీ దీన్నే కూల్చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రము నీ జీవితంలో ఇటువంటి ఒక పిల్లర్ని కూడా కట్టించి చూపించలేవని నేను నీకు సవాల్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు నిజమైన ముఖ్యమంత్రివే అయితే ఆ ముఖ్యమంత్రి పదవి నీకు ఎలా ఉపయోగించాలో తెలిసి ఉంటే దయచేసి ఆ బ్రిడ్జిని కింద జాగిలు పెట్టి లేపుతావా, లేకుంటే ఉన్నదాన్ని కూల్చేసి మరి కొత్తగా కన్స్ట్రక్షన్ చేపిస్తావా అనేది ఇక నీకే అర్థం కావాలి. నీ కింద ఎంతో మంది ఇంజనీర్లు, నీకు ఐడియా రావడానికి ఈ ప్రపంచంలో చాలా మందికి భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే, తెలంగాణకు 2014లో స్వాతంత్రం వస్తే, రేవంత్ రెడ్డికి మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి స్వాతంత్రం లేకుండా మళ్ళీ ఇదే మేడిగడ్డ పైన ముచ్చట కోసము రేవంత్ రెడ్డి ఢిల్లీకి పరిగెత్తి ఈ మేడిగడ్డను ఏం చేయాలి మేడం అని సోనియా గాంధీ చుట్టూ ప్రదర్శనలు చేయడం మనం చూసిందే. ఒకసారా 2 సార్లు 17 సార్లు 85 కోట్ల రూపాయలు పెట్టి ఆయన అనవసరమైన డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఢిల్లీకి పోయాడు. కానీ దాంట్లో నుంచి ఒక 10 కోట్లు తీసైనా ఆ కుంగిపోయిన పిల్లర్కైనా ఆయన ఖర్చు పెట్టుంటే ఈ పార్టీకి సాఫీగా ఈ కింద పోయే నీళ్లను కూడా
ఆపి కొంత టీఎంసీ వరకు అయితే గ్యాదర్ చేసే ఫలితం ఉంది. అయితే ఇక్కడ మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రధాన కారణం ఏంటంటే ఈ మేడిగడ్డను ఆపడం వల్ల మనకు ఎక్కడ అవపడుతున్న ఇసుక దిబ్బలు ఏవైతే ఉన్నాయో ఆ ఇసుక దిబ్బల్ని పూర్తిగా కొట్టేసి ఏదైతే జగన్ ఋషికొండను కొట్టిండో ఈడ రేవంత్ రెడ్డి మేడిగడ్డ ఇసుకను కొట్టేసి జేబుల 800 కోట్ల రూపాయలు వేసుకోవడానికి ప్రధానంగా ప్లాన్ అయితే వేయడం జరిగింది. అది మన కొన్ని రోజుల నుంచి తెలియకపోయినప్పటికీ రేవంత్ మీడియా మాత్రము ఇది మొత్తం కూలిపోయింది అంటున్నాడు. మీ కళ్ళతోటి ఇందులో కాంగ్రెస్ వాళ్ళు చూసినా పర్లేదు, రేవంత్ రెడ్డి చూసినా పర్లేదు, ఏం లేదు. ఒకసారి అక్కడ జూమ్ చేసుకుంటే ఒక పిల్లర్ మాత్రమే లైట్గా దస్కినట్టు మాత్రమే అవపడతా ఉంది, కానీ అక్కడ కూలే ప్రసక్తి ఎటువంటిది లేదు. రేవంత్ రెడ్డి యొక్క దుష్ప్రచారం ఏందో ఇప్పుడు అర్థం కావాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి కాదు, ప్రజల పక్షాన ఒక శైతాన్ లెక్క తయారైంది, ఒక రాక్షస పాలన మన కళ్ళారా చూస్తా ఉన్నాము. మరి ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్ని అనుకూలించి వెనక వేసుకొని ముందుకు సాగించుకొని పోవాలి తప్ప దీన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ సర్కారు, మీకు ఆ పదవి యొక్క పవర్ తెలిసి ఉంటే దీన్ని సఫలంగా నిలబెట్టి ఈ నీళ్లను ఆపే ప్రయత్నాలు మాత్రం చేయండి, కానీ ఈ లంగ రాజకీయాలు మాత్రము చేయడానికైతే ప్రయత్నం చేయొద్దని నా తరపున అయితే కోరుకుంటున్నాను. ఇది మేడిగడ్డ అసలు వ్యవహారము.